ఒక అందమైన గ్రామంలో చిన్ని జై అనే మంచి మిత్రులు ఉండేవారు. ఆ గ్రామంలో ఒక పురాతనమైన పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు వద్ద ప్రతిరోజు చిన్ని జై కలుసుకుని ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరోజు అలా ఆడుతూ ఉండగా చెట్టు వద్ద ఒక చెక్క పెట్టె దొరికింది. ఎంతో సంతోషంతో చిన్ని జై ఆ పెట్టెను తెరిచి చూశారు. అందులో బంగారం కానీ వజ్రాలు లాంటివి కానీ ఏమీ లేవు. ఒక పాత కాగితంపై వింతగా గుర్తులు ఉన్నాయి. అది చూసిన చిన్నికి ఏం అర్థం కాలేదు. ఆ కాగితాన్ని జై చూసి అవి నిధిని కనుక్కోవడానికి సంకేతాలు అంటాడు. వాళ్ళిద్దరూ సంతోషంతో ఆ నిధిని వెతుక్కుంటూ ఆ సంకేతాలను అనుసరిస్తూ నదిని దాటి ఒక పాత గుడిలోకి వెళ్తారు. అక్కడ ఒక చెక్క పెట్టి ఉంటుంది. దానిని తెరిచి చూడగా రంగురాళ్ళు ఒక చిన్న నోట్ కనిపిస్తుంది. అప్పుడు జై ఆ నోటి మీద ఏముందో చదువుతాడు. అన్ని నిధుల్లో స్నేహమే గొప్పదైన నిధి అని రాసుంటుంది. చిన్ని నవ్వుతూ అయితే నిధి దొరకలేదా అంటుంది. జై చిరునవ్వుతో దానికన్నా గొప్పదాన్ని కనుగొన్నాం, మర్చిపోలేని ఒక సాహసం చేశాం అంటూ మాట్లాడుకుంటూ చెయ్యి పట్టుకొని మర్రి చెట్టు వైపు తిరిగి నడిచారు. ఎందుకంటే నిజమైన నిధి బంగారం కాదు, మంచి స్నేహమే అని జై చిన్ని తెలుసుకున్నారు.